సో హియర్ బబుల్ సార్ట్ టెక్నిక్ కదా మనం చూస్తుంది. సో ఈ బబుల్ సార్ట్ టెక్నిక్లో మనకు కావాల్సిన వేరియబుల్స్ ఏంటంటే, సో రైటింగ్ ద ప్రోగ్రామ్ యూజింగ్ ద బబుల్ సార్ట్. ఇక్కడ మనం 2 లూప్స్ యూస్ చేస్తాము. సో 2 లూప్స్ యూస్ చేస్తాం కాబట్టి ఫస్ట్ వీ హ్యావ్ టు డిక్లేర్ ద వేరియబుల్ ఎక్స్ ఆఫ్ 20. ఓకే, అంటే ద సైజ్ ఆఫ్ ద ఏరియా ఈజ్ 20. సో మనకి ఇష్టం 20 అయినా తీసుకోవచ్చు, ఎన్ అయినా తీసుకోవచ్చు బిఫోర్ 20. ఓకే, అండ్ ద టెంప్ వేరియబుల్, ద నెక్స్ట్ ఎన్ వేరియబుల్. సో n is nothing but the number of values we need to take. అంటే ఎన్ని వాల్యూస్ తీసుకోవాలనుకుంటున్నామో అదనమాట n అంటే. ఓకే, అండ్ నౌ first we have to give the input. So printf enter n. Okay, enter n. So n means how many elements are giving to the array. Okay, scanf %d and next comma ampersand n. ఓకే, ఇలా తర్వాత ఏంటంటే ఇప్పుడు 20 ఎలిమెంట్స్ కదా, వీ కెన్ గివ్ 20 ఆర్ లెస్ దెన్ 20, ఇట్స్ అవర్ విష్ అనమాట. సో అందుకే మనము n అనేది ఇచ్చాము. సో n ఇస్తే అన్ని ఎలిమెంట్స్ మనం అరేకి అసైన్ చేస్తున్నట్టు. ఓకే, నౌ లెట్ us give those elements. printf enter %d values. ఓకే, సో %d అంటే కామా n అనమాట. n వాల్యూస్ మనం ఎంటర్ చేయాలి. ఓకే, సో ఫర్ దట్ వీ హ్యావ్ టు గివ్ ద ఫర్ లూప్. ఫర్ I equals to 1, I less than or equals to n ప్లస్ ప్లస్ I. ఓకే, ఇదేంటిది ఇన్పుట్ అనమాట. scanf %d కామా ampersand x of I. ఓకే, యా. సో ఇక్కడ ఏం జరుగుతుంది అని అంటే n ఈజ్ ద ఇన్పుట్, అంటే నెంబర్ ఆఫ్ వాల్యూస్ ఇంటూ ద అరే, నెంబర్ ఆఫ్ వాల్యూస్ ఇంటూ ద అరే. అరేకి ఎన్ని వాల్యూస్ ఇవ్వాలి అనుకుంటున్నాము. ఓకే, దట్ మెనీ వాల్యూస్ హియర్ వీఆర్ గివింగ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ n ఈక్వల్స్ టు 8, నథింగ్ బట్ వీఆర్ గివింగ్ 8 వాల్యూస్ టు ద అరే. సో టు గివ్ ద 8 values here by using the for loop we are assigning giving the 8 inputs to the array, that is the x, by using the scanf function. Okay, now so after giving that now start the searching. Okay, comparison. So for I equals to 1, next I less than or equals to n, next plus plus I. Okay, now again the loop for j equals to I plus 1. Okay, j less than or equals to n plus plus j. Okay, so here why we are using the j loop అంటే చెప్పమ్మా. అదే అంటున్నాను. ఫర్ ఇది ఈ ఫస్ట్ ఫర్ ఏమో ఇక్కడ స్కానఫ్ యూస్ చేసాం కదా, దట్ ఈస్ ఫర్ ఇన్పుట్ అనమాట. ఓకే, ఫర్ ఇన్పుట్ పర్పస్ వీఆర్ యూజింగ్ ద ఫర్ లూప్, ఇది ఇన్పుట్ పర్పస్. ఆ తర్వాత ఇక్కడ అనేది కంపారిజన్ స్టార్ట్ అవుతుంది. సార్టింగ్ అనేది ఇక్కడ లాజిక్ రాస్తున్నాం అనమాట ఈ ఫర్ లూప్ యూస్ చేసి. ఓకే, సో ఫస్ట్ I ఈక్వల్స్ టు 1 అంటేనేమో అంటే వీఆర్ టేకింగ్ ద ఫస్ట్ ఎలిమెంట్. ఓకే, ద నెక్స్ట్ లూప్ అనేదేమో j అనేది వీఆర్ టేకింగ్ ఇన్ టు ద నెక్స్ట్ ఎలిమెంట్, అంటే ఫస్ట్ ఎలిమెంట్ నుంచి నెక్స్ట్ ఎలిమెంట్కి మూవ్ అవ్వటం కోసం ఇలా మనం j లూప్ యూస్ చేస్తున్నాం. అండ్ హియర్ వి రైట్ ద కండిషన్. సో బబుల్ సార్ట్ అంటే ఏంటిది, ఎక్స్టెండ్ చేయడం. ఎలా ఎక్స్టెండ్ చేస్తాము, బై కంపేరింగ్ విత్ ఫస్ట్ ఎలిమెంట్ అండ్ విత్ ద సెకండ్ ఎలిమెంట్ ఇన్ ద అరే. ఓకే, ఫస్ట్ ఎలిమెంట్ సెకండ్ ఎలిమెంట్ కంపారిజన్ చేస్తున్నాం కదా, సో కంపారిజన్ చేసిన కంపారిజన్ని బట్టి మనము అక్కడ స్వాపింగ్ అనేది జరుగుతాం. ఇఫ్ ద కండిషన్ ఈజ్ సాటిస్ఫైడ్ ద స్వాపింగ్ టేక్స్ ప్లేస్, అదర్వైజ్ ఇట్ డస్ నాట్ స్వాప్. అందుకే ఎక్స్ ఆఫ్ ఐ గ్రేటర్ దెన్ ఎక్స్ ఆఫ్ జే. ఎక్స్ ఆఫ్ ఐ అంటే ఇక్కడ ఇన్ ద సెన్స్, 1 సెకండ్, ఇక్కడ ఎక్స్ ఆఫ్ ఐ అంటేనేమో వాట్ ఈస్ ఐ వాల్యూ 1, సబ్స్టిట్యూట్ ద ఐ వాల్యూ హియర్ 1, నథింగ్ బట్ ఎక్స్ ఆఫ్ 1. ఓకే, నెక్స్ట్ గ్రేటర్ దెన్ what is the j value, I plus 1. I plus 1 అంటే 1 plus 1, 1 plus 1 అంటే 2. what is the j value, 2, substitute the j value.
So what is the meaning of x of 1 greater than x of 2? X of 1 means the first value in the array, the position, the వన్ పొజిషన్లో ఉన్న వాల్యూ అనమాట. ఓకే, 2 అంటే 2 పొజిషన్లో ఉన్న వాల్యూ, ఆ ఫస్ట్ వాల్యూ గ్రేటర్ దెన్ సెకండ్ వాల్యూ. ఈ కండిషన్ సాటిస్ఫై అవుతే దెన్ స్వాపింగ్ టేక్స్ ప్లేస్. హియర్ వి రైట్ ద స్టెప్స్ ఫర్ స్వాపింగ్. ఓకే, స్వాపింగ్ టేక్స్ ప్లేస్. ఒకవేళ కండిషన్ సాటిస్ఫై కాకపోతే జే ఇంక్రిమెంట్ అవుతుంది. జే ఇంక్రిమెంట్ అవుతే ద ఫస్ట్ వాల్యూ ఇస్ కంపేరింగ్ విత్ ద థర్డ్ వాల్యూ. ఓకే, అగైన్ మళ్ళీ కండిషన్ సాటిస్ఫై అయితే స్వాపింగ్ అవుతుంది. కండిషన్ సాటిస్ఫై కాకపోతే జే ఇంక్రిమెంట్ అవుతుంది. స్వాపింగ్ జరిగినా జరగకపోయినా జే అనేది ఇంక్రిమెంట్ అవుతుంది. వీ గో ఫర్ ద నెక్స్ట్ ఎలిమెంట్ ఇన్ టు ద ఎరే కంటిన్యూస్లీ. అలా నెక్స్ట్ ఎలిమెంట్కి మనం వెళ్తూ ఉంటాం అనమాట కంటిన్యూస్గా. ఓకేనా, లెట్ us see. ఒక్క నిమిషం. హియర్ స్వాపింగ్ temp ఈక్వల్స్ టు x of i, x of i ఈక్వల్స్ టు x of j, x of j equals to temp. ఓకే, సో అంటే x of i వాల్యూ టెంప్లోకి అసైన్ చేస్తున్నాం. x of j అంటే ఆ పొజిషన్లో ఉన్న వాల్యూ x of iకి వస్తుంది. టెంప్లో ఉన్న వాల్యూ x of j. ఇక్కడ ద వాల్యూస్ ఆర్ ఎక్స్చేంజ్డ్ విత్ రెస్పెక్ట్ టు ద ij పొజిషన్స్. ఓకే, విత్ రెస్పెక్ట్ టు ద ij పొజిషన్స్ ద వాల్యూస్ ఆర్ ఎక్స్చేంజ్డ్ నౌ హియర్. Okay, so after writing the program I will explain you with an example. Now printf the sorted values are okay. So again we write the for loop. So array lo values input ఇవ్వాలి అన్నా అవుట్పుట్ డిస్ప్లే అవ్వాలన్నా మస్ట్ అండ్ షుడ్ వి రైట్ ద ఫర్ లూప్. ఫర్ i less than or equals to n ప్లస్ ప్లస్ i. printf percentage 3d comma x of i. So all the values are stored in x of i. Now let us see. Okay, now let us take the example. I will explain you. For example, ఇక్కడ మనము let us take the n value 8. What is n value? 8. సో ఇక్కడ మనం ఎన్ని వాల్యూస్ ప్రింట్ చేయాలి? 8 వాల్యూస్ ప్రింట్ చేయాలి. అంటే 8 వాల్యూస్ మనం ఇన్పుట్ ఇవ్వాలి. లెట్ ద 8 వాల్యూస్ ఆర్ ద 12, 7, 6, 4, 1, 13, 8, 1, 2, 3, 4, 5, 6, 7, 9. So these are the 8 values. Okay, so 1, 2, 3, 4, 5. These 8 values are stored in the array x. Okay na, ఇవన్నీ ఏంటివి x values అన్నమాట. Okay, ఇవన్నీ x values. So this is the first position value, second position, third position, 4, 5, 6, 7, 8. So these are the index positions. ఇవి ఏంటివి index positions from starting from the 1 to the 8. Okay, తర్వాత ఇది ఇప్పటివరకు ఇన్పుట్ అయిపోయింది. నౌ దిస్ స్టెప్ కంటిన్యూస్. ఇప్పుడు ఈ ఫర్ లూప్ స్టార్ట్ అవుతుంది. వాట్ ఈస్ i వాల్యూ? 1. వాట్ ఈస్ ద j వాల్యూ? 1 + 1. 1 + 1 అంటే 2. నౌ సబ్స్టిట్యూట్ ద i వాల్యూ అంటే j వాల్యూ హియర్. ఓకే, x of 1 greater than x of 2. ఓకే నా, x of 1 greater than x of 2. వాట్ ఈస్ x of 1 అమ్మ? 12. 12 greater than 7. కండిషన్ సాటిస్ఫైడ్. ఇక్కడ ఏం జరుగుతుంది? కండిషన్ సాటిస్ఫై అవుతే స్వాపింగ్ జరుగుతుంది. వాట్ ఈస్ మీన్ బై స్వాపింగ్ అంటే x of i, what is x of i value? 12. So first 12 is stored in the temp, then next 7 is stored in the x of i value, then the value of temp is stored in the x of j. Okay, so here values exchanges, ikkada exchange jarugutundi anamata. So after exchanging the array becomes 7, 12, 6, 4, 1, 13, 8. ఇలా array అనేది చేంజ్ అయిపోతుంది. ఆ తర్వాత నెక్స్ట్ j ఇంక్రిమెంట్ అవుతుంది. వాట్ ఈస్ ద j వాల్యూ నౌ? ఇందాక j వాల్యూ ఎంత ఉంది? 2. 2 + 1 ఎంత? 3. ఓకే, సో వాట్ ఈస్ x of i? i వాల్యూ రిమైన్ సేమ్ 1. i వాల్యూ సేమ్ అంతే ఉంటుంది. x of 1 greater than x of 3. ఇప్పుడు x of 1 అంటే ఎంత? 7. x of 3 అంటే ఏంటిది? 6. నౌ కంపేర్ 7 with 6 గ్రేటర్ దెన్. కండిషన్ సాటిస్ఫైడ్. మళ్ళీ ఇక్కడ ఏం జరుగుతుంది? స్వాపింగ్ జరుగుతుంది. ఓకే, సో 7 ప్లేస్లో 6 వచ్చేస్తుంది, 6 ప్లేస్లో 7 వచ్చేస్తుంది. అండ్ ద రిమైనింగ్ వాల్యూస్ రిమైన్స్ సేమ్. వాటికి ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండదన్నమాట. ఓకే, అలా చేంజ్ అవుతుంది. తర్వాత నెక్స్ట్ ఏమవుతుంది? j వాల్యూ 4 అవుతుంది. 4 అంటే ఏంటిది? ఈ ఫోర్త్ వాల్యూ. ఇప్పుడు ఈ ఫస్ట్ వాల్యూ కంపేర్స్ విత్ ద ఈ ఫోర్త్ వాల్యూ.
వాట్ ఈస్ ద ఫస్ట్ వాల్యూ 6, వాట్ ఈస్ ద ఫోర్త్ వాల్యూ 4. ఇప్పుడు 6 4తో కంపేర్ చేస్తున్నాం గ్రేటర్ దెన్ సింబల్ యూస్ చేసి. అగైన్ కండిషన్ సాటిస్ఫైడ్. మళ్ళీ ఏమవుతుంది, స్వాపింగ్ జరుగుతుంది. స్వాపింగ్ జరుగుతుంది అని అంటే ఈ 4 ప్లేస్లో 6 వచ్చేస్తుంది, 6 ప్లేస్లోకి 4 వచ్చేస్తుంది. ఓకే, 4 12 7 6 1 13 8 9 ఎలా వచ్చిందో ఇక్కడ మనకి స్వాపింగ్ అదే అనమాట. ఓకే, ఈ ఫస్ట్ ప్లేస్లో ఉన్నది టెంప్లోకి పోతుంది, ఆ ప్లేస్లో ఉన్నది ఫస్ట్ ప్లేస్కి వస్తుంది, టెంప్లో ఉన్నది ఆ ప్లేస్కి వెళ్తుంది అనమాట. ఓకే, సో అరే ఇలా చేంజ్ అయిపోయింది. మళ్ళీ జే ఇంక్రిమెంట్ అవుతుంది. వాట్ ఈస్ ద జే వాల్యూ 5. అంటే ఇప్పుడు 4 5th పొజిషన్లో ఉన్న వాల్యూ 1, ఈ రెండు కంపారిజన్ అవుతాయి. ఈ రెండు కంపారిజన్ అయితే అగైన్ కండిషన్ సాటిస్ఫైడ్. కాబట్టి 1 4 ప్లేసెస్ మారుతాయి, మిగతా అన్ని యాస్టీస్గా సేమ్ అనమాట. ఓకే, 13 8 9 మిగతా అన్ని యాస్టీస్గా సేమ్. తర్వాత నెక్స్ట్ జే ఇంక్రిమెంట్ అవుతుంది. జే ఇంక్రిమెంట్ అవుతే జే వాల్యూ ఎంత 6. అంటే ఫస్ట్ వాల్యూ 6th వాల్యూ కంపారిజన్ 1 greater than 13 కండిషన్ ఫాల్స్. నెక్స్ట్ 1 greater than 8 కండిషన్ ఫాల్స్, 1 greater than 9 కండిషన్ ఫాల్స్. ఎరే మొత్తం కంప్లీట్ అయినాక ఇలా ఉంటుందన్నమాట ఎరే. ఓకే, ఆఫ్టర్ ఆల్ కంపారిజన్స్ 9 టైమ్స్ కంపారిజన్ చేసాం. ఇక్కడ నుంచి 1 2 3 4 5 6 7 8 9 కంపారిజన్స్ చేసాం. సారీ 8 కంపారిజన్స్ చేసాం. 9 వాల్యూస్ కదా, 8 వాల్యూస్ కదా, 7 కంపారిజన్స్ చేసాం. ఓకే, సో అలా కంపారిజన్స్ అన్నీ అయిపోయినాక ఎరే అనేది ఇలా ఉంటుంది. తర్వాత నెక్స్ట్ ఏమైపోయింది, ఈ జే లూప్ కూడా ఫాల్స్ అయిపోయింది. జే ఈక్వల్స్ టు 9 దగ్గర జే లూప్ కూడా ఫాల్స్ అయిపోయింది. ఓకే, తర్వాత అగైన్ వి గో ఫర్ ద ఐ లూప్. మళ్ళీ ఇన్నర్ లూప్ కంప్లీట్ అయినాక మళ్ళీ ఐ లూప్కి వచ్చేస్తాం. ఇక్కడ ఇప్పుడు ఐ వాల్యూ ఎంత 2. మళ్ళీ జే నుంచి స్టార్ట్ అవుతుంది 2 + 1, 2 + 1 అంటే 3. ఓకే, అంటే ఇప్పుడు సెకండ్ వాల్యూ థర్డ్ వాల్యూ అనమాట. మళ్ళీ కండిషన్ బేస్ చేసుకొని స్వాపింగ్ అవుతుంది. తర్వాత సెకండ్ వాల్యూ ఫోర్త్ వాల్యూ కండిషన్ బేస్ చేసుకొని స్వాపింగ్ అవుతుంది. మళ్ళీ సెకండ్ వాల్యూ 5th వాల్యూ, సెకండ్ వాల్యూ 6th వాల్యూ, అలా మళ్ళీ ఇదంతా అయిపోతుంది. ఆ తర్వాత మళ్ళీ ఐ లూప్ వస్తుంది, థర్డ్ వాల్యూ. అంటే ఇప్పుడు థర్డ్ 4th, థర్డ్ 5th, థర్డ్ 6th. సో అలా లాస్ట్కి వచ్చేసరికి మనకి ఏమవుతుంది అంటే ఒక సార్టెడ్ ఆర్డర్లో వచ్చేస్తుంది అనమాట ఎరే అనేది. క్లియరా? Is it clear? Yes. Okay, now let us run this program. Yeah, enter n. So what is the input n? 7. సో ఇక్కడ మనకి ఏమొస్తుంది, ఎంటర్ 7 వాల్యూస్. అంటే నేను అరేకి ఎన్ని వాల్యూస్ ఇవ్వాలి, 7 వాల్యూస్ ఇవ్వాలి. ఓకే, సో లెట్ ద వాల్యూస్ బి 12 8 4 2 9 13 5 7 వచ్చినాయా, 1 2 3 4 5 6 7 వచ్చేసినాయి. ఓకే, ఎంటర్. సో డిడ్ ఐ గెట్ ద సార్టెడ్ వాల్యూస్ ఆర్ నాట్? ఎస్, 2 4 5 8 9 13 ఐ గెట్ ద సార్టెడ్ వాల్యూస్. నాకు సార్టెడ్ వాల్యూస్ వచ్చేసినాయి. క్లియర్? యా. సో ఇక్కడ ఏంటి అని అంటే ఇఫ్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇంక్రీజెస్, నెంబర్ ఆఫ్ కంపారిజన్స్ ఆల్సో ఇంక్రీజెస్. నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇంక్రీజెస్ అయితే కంపారిజన్స్ కూడా మనకి ఎక్కువ అవుతాయి అన్నమాట.